మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా సామెతలు గ్రంథము దైవవాక్యంలో నుంచి సామెతలు గ్రంథము 30వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాం. 24, 25, 26, 27, 28. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును. చిన్న కుందేళ్లు బలం లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో జ్ఞాని అయిన సొలొమోన్ గారు తన యొక్క సామెతల గ్రంథంలో చక్కటి సందేశాన్ని మనకు ఇస్తా ఉన్నాడు. భూమి మీద మిక్కిలి జ్ఞానం కల 4 జీవుల గురించి చెబుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలంలో 4 జీవుల గురించి ప్రస్తావించటం లేదు కానీ, వీటిని ధ్యానించటం లేదు కానీ, ఒక జీవి గురించి మాత్రం ఈరోజు ధ్యానిస్తాం. చీమలు ముందు చూపు గల కష్టపడే జీవులు. అవి చాలా గొప్పవిగా మనం చూస్తాం. రెండవది చిన్న కుందేళ్ళు. అవి స్థాన బలం కలిగి జీవిస్తాయి. మిడతలు క్రమశిక్షణతో కూడిన జీవులు. బల్లి మిక్కిలి జ్ఞానం గలది, పట్టుదల కలిగినటువంటి దానికి సంకేతంగా మనం చూడొచ్చు. ఇట్లా 4 జీవులు 4 రకాలైనటువంటి పాఠాలను మనకు నేర్పిస్తాయి. 4 రకాలైనటువంటి పాఠాలు ఈ జీవుల ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఏది చేస్తే వాటిని చూసి నేర్చుకోమని దేవుడు మనకు ఆదేశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనుషులు చెప్తే వినరు. కనీసం మనకెవరైనా ఏదైనా చెబితే నువ్వు నాకు చెబుతావా అనేటువంటి మనస్తత్వం మనుషులుగా మనది. కానీ దేవుడు కొన్ని జీవులను మన ముందు పెట్టి ఆ జీవులను చూసి కొన్ని పాఠాలు ఆయన నేర్పించదలిచాడు. వాటిల్లో ఇక్కడ ఉన్న 4 జీవుల్లో చీమలు, చిన్న కుందేళ్ళు, మిడతలు, బల్లి. ఈ బల్లి అనేది మనం అందరిళ్లల్లో చూస్తాం, అన్ని చోట్ల మనం చూస్తాం. ఈ జీవి చీమల వల్ల అన్ని చోట్ల ఉండగల జీవి. అయితే ఈ జీవి రాజుల గృహాల్లో కూడా పైకెక్కి వెళ్ళగలదు. రాజులు, ప్రధానులు, అధికారుల ఇళ్లలో కూడా వెళ్ళగలిగినటువంటి జీవి. రాజుల గృహాల్లో కూడా ఉండగల జీవి. అందుకే ఉన్నతమైన స్థితిలో ఉండగలిగేటువంటి జీవిగా మనం చూడొచ్చు ఈ బల్లిని ఇంగ్లీష్లో లిజర్డ్ అంటారు కదా, అదనమాట బల్లి. చాలామంది బల్లి అంటే అందరికీ భయం. బల్లి అంటే మీద పడితే కీడు అని భయపడతాం. హైందవ సోదరులు అయితే ఇంకా 7 బిందెలు నీళ్లు పోసుకుంటారట. ఇట్లా రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. అది మీద పడితే శాపమని, కీడని, లేకపోతే అది ఇంట్లో ఉండటం మంచిది కాదని అనుకుంటాం. కానీ ఆ జీవి అన్ని చోట్ల ఉండగలిగినటువంటి ప్రాణి ఈ బల్లి. కానీ దేవుడు ఇది నీకు కీడు కలిగించేది కాదు, అది కీడు కలిగిస్తుందని మనం ఎక్కడ చూడట్లేదు. అది మనకి హాని చేసేది కాదు, కానీ ఒక పాఠం మాత్రం నేర్పే జీవిగా మనం చూస్తాం. ఇది ఉన్నత స్థితిలోకి ప్రయాణించేదానికి సాదృశ్యంగా మనం చూడొచ్చు. కొన్నిసార్లు మనం బల్లుల్ని చీపురుతో ఊడుస్తాం. కిందకు ఊడ్చినప్పుడు అది మళ్ళీ కింద పడిపోతుంది. తిరిగి మళ్ళీ అది పైకే ఎక్కుతుంది. పైకి ఎక్కడానికే ప్రయత్నిస్తుంది. అది కింద ఉండటానికి ప్రయత్నించదు. గోడ పైకి ఎగబాకాలి అనేటువంటి విషయాన్ని అది కళ్ళారా మనం చూస్తూ ఉంటాం. అది ఎంత ఎత్తులోకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎత్తులోకి ఎక్కుతూ ఉంటుంది, ఎగబాకుతూ ఉంటుంది. అలాగనే మన జీవితంలో కూడా మనం ఆ పాఠాన్ని మనం నేర్చుకుంటే, ఆ బల్లి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే
అది ఎన్నిసార్లు ఊడ్చి కింద పడేసినా మళ్ళీ పైకెక్కుతూ ఉంది. పైకెక్కుతూ ఉంది. పైకి ఎగబాగుతూ ఉంది. ఎత్తులోకి ఉండటానికి ప్రయత్నం చేస్తది. అలాగని ప్రతి దేవుని బిడ్డ గూడా మనమందరం దేవుని పిల్లలంగా లేదా మరి ప్రతి మనిషిగా పడిన ప్రతిసారి పైకి లేవటానికి ప్రయత్నించాలి. పడిన ప్రతిసారి ఎగబాకటానికి పైకి పైకి ఎగబాకటానికే ప్రయత్నించాలి భక్తి జీవితంలో. ఒకవేళ నేను మనం కొన్నిసార్లు పడిపోయే ప్రమాదం ఉండొచ్చు. పడిపోవచ్చు. ఎవరో మనల్ని పడగొట్టవచ్చు. ఎవరో మనల్ని నష్టపరచవచ్చు. ఎవరో మన జీవితాల్లో మనల్ని కృంగదీయవచ్చు. కానీ పడి పడిన స్థితిలో ఉండక లేచి ఎగబాకాలి. పైకెక్కాలి మనం. ఉన్నత స్థితిలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. కొందరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తారు కొన్నాళ్ళు. ఉద్యోగం రాకపోయేసరికి ఆ ప్రయత్నాన్ని మానేస్తారిక. అలాగని పిల్లలు కొన్నిసార్లు ఏదైనా సబ్జెక్ట్ పోతే, ఆ సబ్జెక్ట్ విషయంలో ఒకసారి ఫెయిల్ అయ్యారు, 2 సార్లు ఫెయిల్ అయ్యారు. ఇక ఇది నాకు రాదు అని వాళ్ళకి వాళ్ళే డిక్లేర్ చేసుకొని వాళ్ళకి వాళ్ళే ఇక దాన్ని పక్కన పడేస్తారు. ఇది ఎందుకు నాకు రాదు, ఇది ఎందుకు నేను చేయలేను అనేటువంటి భావన వారికి ఉండదు. కాబట్టి ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే బల్లి పైకి ఎగబాకినట్లుగా, పైకి ఎదిగినట్లుగా, పైకి ఎక్కినట్లుగా, పట్టుదలతో అది కింద పడ్డ పైకి ఎక్కినట్లుగానే మనం విఫలమైనా కూడా పైకెక్కాలి, పైకి వెళ్ళాలి, పైకి ఎగబాకాలి. ఇది నా వల్ల కాదు అని మనం నిరుత్సాహపడే వారంగా ఉండొద్దు. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును అని అంటాడు వాక్యంలో. ఎన్నిసార్లు నువ్వు విఫలమైపోయినా విఫలతను గురించి ఆలోచించకుండా ఇంకా పైకి ఎగబాకాలనుకోవాలి, పైకి ఎక్కాలనుకోవాలి. అలా మనం చేయాలి. అబ్రహాం లింకన్ అనేటువంటి అమెరికా దేశపు 16వ అధ్యక్షుడైనటువంటి అమెరికా దేశపు అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గారు చాలా దయార్ద్ర హృదయుడు ఈయన. ఈయన తండ్రి గారు మరి చెప్పులు కుట్టుకునే స్థితి, ఆయన కూడా షూ మేకర్‌గా ఉన్నాడని, షూస్ రిపేర్ చేసేవాడుగా వాళ్ళ కుటుంబం అంత చిన్న స్థాయి నుండి ఒక దేశాధ్యక్షుడి స్థాయికి రావటానికి కారణం ఏంటంటే, ఆయన కూడా ఆయన జీవితంలో చాలా సార్లు విఫలమయ్యాడంట. నేను చదివాను ఆయన యొక్క జీవిత చరిత్రలో అనేక సార్లు ఆయన వైఫల్యాలు సుమారుగా ఒక 21 సార్లు అటు ఇటుగా ఆయన వైఫల్యం కనపడుతూ ఉంటది. ఏది చేద్దామన్నా ఫెయిల్. ఏది చేద్దామన్నా ఏది సక్సెస్ సాధించలేని పరిస్థితి. కానీ ఆయన ఎప్పటికో గాని అమెరికా దేశానికి అధ్యక్షుడు కాలేకపోయాడు. కానీ ఎక్కడ నేను ఫెయిల్ అయిపోయాను, మరి ఆగిపోయాను అని అనుకోలేదు ఆయన. పట్టుదలతో మరలా రిపీట్ చేస్తూ దాన్ని సాధించే వరకు, దేశాధ్యక్షుడు అయ్యే వరకు ఆయన వైఫల్యాలను కూడా మేలుకరంగా మార్చుకున్నాడు ఆయన. ఆ రోజుల్లో ఈ 16వ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అమెరికా దేశంలో స్లేవరీ విధానం ఉంది. బానిసత్వం. తెల్లవాళ్ళు నల్లవాళ్ళని బానిసలుగా చేసి చూసే రోజులవి. అలాంటి సమయంలో ఆయన దేశాధ్యక్షుడైన తర్వాత మరి ఈ నల్ల జాతీయులను బానిసలుగా అమ్మేటువంటి విధానాన్ని ఆయన రూపు మాపాడు. దాన్ని ఎత్తివేశాడు. అటువంటి సిస్టమ్ లేకుండా చేశాడు. కాబట్టి అలాంటి వ్యక్తులు మనం చూడాలి. కొన్నిసార్లు మనం అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలి. విద్యార్థులు, చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళం అలాంటి వారిని ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలి. నేను ఫెయిల్ అయ్యా, ఈ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యా, ఇక నా వల్ల కాదు అని కుప్పకూలిపోవద్దు. ఈ ఉద్యోగం రాలేదు, ఇక ఇది ఇంతే నా జీవితం అని కుప్పకూలిపోవద్దు, చల్లారిపోవద్దు. బల్లి ఒక పాట నేర్పినట్లుగా మనం పైకి ఎగబాకుతూనే ఉండాలి. ఇప్పుడు అక్కడ ఉన్నత స్థితిలోనే ఉండాలని ఆశించాలి. నా స్థితి ఉన్నతంగానే ఉండాలని ఆశించాలి గానీ, ఎప్పుడూ దిగువ స్థాయిలో దారిద్ర్యంగా నేలనే ఉండాలి అనేటువంటి భావన మనకు ఉండకూడదు. అది దైవ బిడ్డలకు, దేవుని బిడ్డలైన వారికి ఎట్టి పరిస్థితుల్లో ఉండటం మంచిది కాదు. కాబట్టి మనం పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలంగా బల్లివలె మనం పైకి ఎగబాకటానికే ప్రయత్నించాలి. ఆగిపోవద్దు, పట్టుదలతో సాగిపోవాలి. ఒక క్రైస్తవుడి నిరీక్షణ ఏంటంటే పరలోకమే. దేవుని బిడ్డలుగా మన నిరీక్షణ ఏంటంటే మన పౌరసత్వం పరలోకంలో ఉంది. మన చూపు పైకే ఉండాలి తప్ప
కిందికే ఉండకూడదు. కానీ మనం ఈ రోజున లోకాన్నే మనం చూస్తున్నాం. కానీ పైకి ఎగబాకటానికి, ప్రభువులో ఇంకా ఎదగడానికి మనము ముందుకు చూడట్లేదు. విశ్వాసంతో ఎదగటానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ రోజున మనము క్రైస్తవ జీవితంలో చాలా సింపుల్‌గా ప్రతిదీ రావాలనుకుంటున్నాం. ప్రతిదీ తేలిగ్గా రావాలనుకుంటున్నాం. ప్రతిదీ అప్పటికప్పుడు అయిపోవాలనుకుంటున్నాం. ప్రతిదీ దేవుడు ఎక్కడ వెంటనే ఇవ్వడు. దేవుడు వెంటనే ఇవ్వడు. ప్రయాసపడటం అనేది, పట్టుదలతో సాధించటం అనేది మనం చేయాలి. అంతేగాని ఈనాటి సమాజంలో, ఈ స్పీడ్ యుగంలో, ఈ 5G టెక్నాలజీ, 4G టెక్నాలజీ, ఈ రోబోటిక్ స్పీడ్ యుగంలో అన్నీ అప్పటికప్పుడు అయిపోవాలనుకునే భావనతో ఉన్న మనుషులకి పట్టుదల అనేది తగ్గిపోయింది. మనం త్వరగా కావాలి అనుకుంటున్నాం. ఏది చేసినా అంతా త్వరగా అయిపోవాలి. కానీ దాని వలన మనకి పట్టుదల అనేది రాదు. బైబిల్ సెలవిస్తూ ఉంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని రాస్తుంటుంది అక్కడ. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అంటాడు. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. కొన్నిసార్లు దేవుని దగ్గర నుండి జవాబు రావటం లేదని కూడా మనం ప్రార్థన మానేస్తూ ఉంటాం. ప్రార్థనలో కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాం. మనకు దేవుడు వెంటనే జవాబు ఇవ్వాలని మనం కోరుకుంటాం. కానీ దేవుడు వెంటనే జవాబు ఇవ్వడానికి ఆయన ఇష్టంలో, ఆయన చిత్తంలో మనం ఉంటాము. ఆయన చిత్తంలో, ఆయన సమయంలో, ఆయన ఉద్దేశ ప్రకారంగా, ఆయన యొక్క మనకి ఏ టైంలో ఏమి ఇవ్వాలో ఆయన ఎరిగినవాడు గనుక అప్పుడు ఇస్తాడు. కానీ మనము మనుషులంగా మనం ఏం చేస్తాం, నాకు ఇప్పటికిప్పుడు జరిగిపోవాలి అని అనుకుంటాం. కానీ జవాబు కోసం ప్రయత్నించం. ఇది ఎంతో పెద్ద పొరపాటు మనం చేస్తున్నది. కానీ విశ్వాసంతో, దేవునిపై పట్టుదలతో మనం ప్రార్థించినట్లయితే జవాబు తప్పకుండా దొరుకుతుంది. దైవ గ్రంథంలో భక్తుడైనటువంటి యాకోబును మనం చూస్తాం. రాత్రంతా పోరాడాడు. రాత్రంతా తనకు ప్రత్యక్షమైన దూతతో పోరాడి జయం పొందాడు అని రాసి ఉంది. దూతతో పోరాడి, బ్రతిమిలాడి, కన్నీళ్లు విడిచి, నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను పోనిస్తాను, లేకపోతే నిన్ను పోనివ్వను అని ఆయన పట్టుదలతో రాత్రంతా పోరాడి జయముంది దూతతో ప్రార్థనలో గెలిచి ఆశీర్వాదాన్ని పొందిన ఒక భక్తుడు మనకు ఉదాహరణగా కనబడతాడు. కాబట్టి మరి పట్టుదలతో సాధించినవన్నీ గొప్ప పాఠాలుగా మనకు మిగులుతాయి. నేను ఇది సాధించినాను, ఇది నా వల్ల అయింది అని. కాబట్టి పట్టుదలతో కూడి సాధించినవి ఏవైనా ఇతరులకు ఇన్స్పిరేషన్గా ఉంటాయి, విలువలతో కూడినవిగా ఉంటాయి. అవి మన పిల్లలకి మరి ఇతరులకు ఒక ఉదాహరణలుగా మిగిలిపోతాయి. ఆ సాధించినది, పట్టుదలతో సాధించినవి, పట్టుదలతో ప్రార్థించి దేవుని దగ్గర నుంచి పొందుకున్నది, అది శాశ్వతం. తాత్కాలికమైన వాటి కోసం పరుగులెత్తద్దు. కాబట్టి పట్టుదలతో మీరు ఏదైనా చేయండి. విద్యార్థులు విద్య కోసం, చదువుల కోసం పట్టుదలతో చదవండి. అలాగనే ఉద్యోగాలు లేని వాళ్ళు ఉద్యోగాల కోసం మళ్ళీ ప్రయత్నించండి. నేను ఒకసారి విన్నాను, ఒక ఆయన చెప్తూ ఉండగా, ఒక యవనస్తుడు ఉద్యోగం కోసం చెప్పులు అరిగిపోయేదాకా ఆఫీసుల చుట్టూ తిరిగాడట. తిరిగి ఆయన చూస్తే ఆయనకి ఎన్నో అనుభవాలు ఆయన కనుగొన్నాడట. తర్వాత అతనే ఒక కంపెనీ పెట్టాడు. చెప్పులు అరిగిపోయిందాక అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగారే, ఇన్ని విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి, అసలు నేనే కంపెనీ పెడితే పోలా, ఎందుకు వీళ్ళకి, నేనే ఇతరులకు ఉద్యోగం ఇస్తే బాగుంటుందని ఆయన కంపెనీ పెట్టాడంట. అట్లాగనే కొంతమంది మరి పట్టుదల లేని వారుగా ఒక చోట చతికిల పడిపోతారు. ఇక అంతటితో ఆగిపోతారు. ఇక నా వల్ల కాదు అని ఆగిపోతారు. కానీ అది కరెక్ట్ కాదు. చాలా గొప్ప విషయాలు ఈ ఉదయకాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన అందరితో ఒక పాఠం బల్లి ద్వారా నేర్పిస్తున్నాడు. వ్యక్తుల ద్వారా ఇన్స్పిరేషన్ తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి. మరి ప్రార్థనలో పట్టుదల కలిగి మనం ముందుకు వెళ్ళాలి. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయంలో మా ముందు కొన్నిసార్లు మేము మరి నాయన పట్టుదల లేని వారముగా, బలహీనులంగా, నాయన నిరుత్సాహపడిపోయి, కృంగిపోయి మేము వెనక తట్టుకు వెళ్ళిపోతున్నామయ్యా. మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. కానీ ఉదయకాల సమయంలో మీరు అంటున్నారు, బల్లి అనే ఒక ప్రాణిని మా ముందు పెట్టి, ఇదిగో ఇది ఎలా రాజుల గృహాలలో ఉన్నత స్థితిలో ఉంటుందో ఒకసారి చూడు అని చెప్పి మీరు మా ముందు దాన్ని తీసుకొచ్చారు. ఒక పాఠం నాయనా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ గ్రంథంలో ఎన్నో అద్భుత సత్యాలు ఉన్నాయి, వాటిని మేము దృష్టించలేకపోతున్నాము. క్షమించండి తండ్రి. కానీ నువ్వు ప్రేమగల దేవుడవు, జీవము గల దేవుడవు, సత్యవంతుడవు, నిత్యుడవగును దేవుడవు తండ్రి. నీ బిడ్డలైన వారు అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, నెమ్మదిని చూచే దేవుడవయ్యా. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు. కానీ నా జీవితంలో, మా జీవితంలో, మా అందరి జీవితాల్లో మేము అంచెలంచెలుగా ఎదగాలని కోరుచున్నారు. మీరు క్రమక్రమంగా ఎదగాలని మీరు కోరుచున్నారు. ఇస్సాకు క్రమక్రమంగా ఎదిగాడని, అభివృద్ధి చెందాడని వాక్యంలో ఉంది. పట్టుదలతో ఆయన కరువు కాలంలో మరి విత్తనం వేసి అభివృద్ధి పొందాడని ఉంది. అట్లాగే మా జీవితంలో పట్టుదలతో మేము ప్రార్థించాలి, పట్టుదలతో ప్రతిదీ సాధించాలి. పట్టుదల లేని క్రైస్తవ జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నామయ్యా. అయ్యా, నిరుత్సాహంతో బ్రతుకుతున్నాం. అప్పులు, సమస్యలు, రకరకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఈ ఉదయకాల సమయంలో, ఈ దినమందు ప్రభువా, మా జీవితంలో మేము కృంగిన స్థితిలో నుంచి మమ్మల్ని లేపి పట్టుదలతో మేము ప్రతిదీ చేయగలిగే భాగ్యం, భక్తిని పట్టుదలతో, ప్రార్థనను పట్టుదలతో చేయగలిగే మనస్సు మా అందరికీ ప్రసాదించి, మీ యొద్ద నుండి జవాబు పొందే వరకు, మీ యొద్ద నుండి ఆశీర్వాదము పొందే వరకు పోరాడి గెలిచే వారముగా మా అందరికీ ప్రసాదించమని, అంటే కృపను దయచేయమని యేసు క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.